ప్రస్తుతం ఇండియాలో సోనం రఘువంశీ పేరు హాట్ టాపిక్గా మారింది. హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన మహిళలు చాలామందే ఉన్నారు. వాళ్ళ నేర చరిత్ర చూస్తే భయపడిపోతారు. అయితే వాళ్ళెవరో ఈ వీడియోలో చూద్దాం. దేశంలో మొట్టమొదటి మహిళా హంతకురాలు ఎవరు అంటే కేడీ కల్పన పేరు చెప్తారు. ఈ కిరాతపు మహిళను సైనైడ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎవరినైనా దోచుకోవడానికి కేడీ అనేక హత్యలు చేసేది. కేడీ బాధితులకు సైనైడ్ కలిపిన నీటిని ఇచ్చి చంపి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేది. ఇక కేరళ నివాసి జాలీ జోసెఫ్కు చాలా నకిలీ డిగ్రీలున్నాయి. వాటి ఆధారంగానే ఆమె పనిచేస్తుంది. ఈ సత్యాన్ని ప్రపంచం నుండి దాచడానికి ఆమె తన కుటుంబంలోని 6గురిని చంపింది. ఇక అది 2008వ సంవత్సరం అమ్రోహాలోని భావంకేటి గ్రామం నుండి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 7గురు సభ్యులు మరణించారు. కుటుంబంలో శబ్నం అనే ఒకే ఒక మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ 7 హత్యలను శబ్నం తన ప్రేమికుడితో కలిసి చేస్తున్నట్లు తేలింది.